ఈ పాకిస్తాన్కి అమెరికా ఒక అతిపెద్ద షాక్ ఇచ్చింది. మీ అందరికీ తెలుసు, ట్రంప్ పవర్లోకి వచ్చిన తర్వాత అమెరికా పాకిస్తాన్ బాగా క్లోజ్ అయ్యాయి. ఈ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ వాళ్ళ మిలిటరీ లీడర్ ట్రంప్ చుట్టూ తిరుగుతూ అతని పెంపుడు జంతువులాగా మారారు. ట్రంప్ ఏం చెప్తే అది చేస్తున్నారు. కానీ ఇప్పుడు చివరికి ట్రంప్ పాకిస్తాన్కి ఒక అతిపెద్ద షాక్ని ఇచ్చాడు. విషయం ఏమిటంటే, అమెరికా తమ దేశంలోకి ఈ 75 దేశాల ప్రజలు ఇకపై రాకూడదు అని వీసా ఇవ్వడం బ్యాన్ చేసింది. ఆ దేశాల లిస్ట్ని కూడా రిలీజ్ చేసింది. ఆ లిస్ట్లో పాకిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, మన పక్కనే ఉన్న నేపాల్, భూటాన్లు కూడా ఉన్నాయి. కానీ ఈ లిస్ట్లో ఎక్కడ కూడా మన ఇండియా పేరు లేదు. ప్రజెంట్ మనకు ట్రంప్కి పడకపోవచ్చు, ట్రంప్ కావాలని మన ఇండియాను టార్గెట్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఇతనికి మన ఇండియా వాల్యూ ఏంటో తెలుసు. ఇతనికే కాదు, ప్రపంచం మొత్తానికి ఇండియా ఎంత ఇంపార్టెంట్, ఇండియన్ ప్రజలు ఎంత కష్టపడి పనిచేస్తారు, వీళ్ళు ఎంత టాలెంటెడ్ అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఒకసారి ఈ మ్యాప్లో ఇక్కడ చూడండి, ఈ లిస్ట్లో థాయిలాండ్ కూడా ఉంది. మొన్నటి వరకు కొందరు థాయిలాండ్ ఇండియా కన్నా డెవలప్ అయిన దేశం, థాయిలాండ్ భారత్ కంటే ఎంతో బెటర్ అంటూ మాట్లాడారు. ఇప్పుడు ఏకంగా అమెరికా థాయిలాండ్ ప్రజలు తమ దేశంలోకి రాకూడదు అని వీసా ఇవ్వడాన్ని ఆపేసింది. అయితే అసలు ట్రంప్ ఇలా ఎందుకు చేశాడు, దీని వెనకాల ఉన్న కారణం ఏంటి అనే విషయానికి వస్తే, ప్రతి దేశంలో అక్కడి ప్రజల కోసం ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్లు తీసుకువస్తుంది. మన తెలంగాణలో ప్రభుత్వం 5 రూపాయలకే భోజనాన్ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఆంధ్రాలో అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ ప్రజలకు ఫ్రీ రేషన్ని కూడా పంచుతుంది. ఇవన్నీ కూడా ప్రజల మంచి కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన వెల్ఫేర్ స్కీములు. సేమ్ ఇలాగే అమెరికాలో కూడా ఇమిగ్రెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా విదేశాల నుంచి అమెరికాకు వెళ్ళిన ప్రజలు అక్కడ తమ టాలెంట్తో సొంతంగా కష్టపడి పనిచేయకుండా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులపైన ఆధారపడి బతుకుతున్నారు. వీళ్ళు ఎటువంటి ఉద్యోగం చేయట్లేదు, ఉపయోగపడే పని ఏది చేయట్లేదు. ఆ దేశానికి వెళ్ళి ఆ దేశ ప్రభుత్వానికి భారంగా మారారు. అమెరికన్ ప్రజలు కష్టపడి కడుతున్న ట్యాక్స్ డబ్బులు ఆ దేశంలో కూర్చొని వీళ్ళు ఫ్రీగా మెక్కుతున్నారు. ఇప్పుడు మన దేశంలోకి ఎవడో బయటవాడు వచ్చి మనం కట్టే ట్యాక్స్ డబ్బుల్ని ఫ్రీగా తింటుంటే మనకు కోపం రాదా? సేమ్ అదే ఇప్పుడు అమెరికాలో జరుగుతుంది. కొన్ని రోజుల క్రింద ట్రంప్ ఒక లిస్ట్ని రిలీజ్ చేశాడు. అందులో ఏ దేశ ప్రజలు ఎక్కువగా అమెరికాకు వచ్చి వెల్ఫేర్ స్కీమ్ల మీద బతుకుతున్నారో ఆ దేశాల లిస్ట్ ఉంది. అందులో చాలా దేశాల పేర్లు ఉన్నాయి. టాప్లో ఉన్నది భూటాన్ ప్రజలు. భూటాన్ దేశం నుంచి వెళ్ళిన 100 మందిలో 80 మంది ప్రజలు అమెరికన్ వెల్ఫేర్ స్కీమ్లపైన డిపెండ్ అయి బతుకుతున్నారు. సెకండ్ ప్లేస్లో యెమెన్ దేశం ఉంది. థర్డ్ ప్లేస్లో సోమాలియా ఉంది. మీరు ఈ లిస్ట్లో కిందకి వస్తే పాకిస్తాన్ కూడా ఉంది. పాకిస్తాన్ నుంచి అమెరికాకు వెళ్ళిన 40% ప్రజలు అక్కడ ఎటువంటి పని చేయకుండా అమెరికన్ గవర్నమెంట్ డబ్బుని మెక్కుతున్నారు. అలాగే బంగ్లాదేశ్ నుంచి వెళ్ళిన 55% ప్రజలు ఇలాగే ఉన్నారు. ఇంట్రెస్టింగ్లీ చైనా నుంచి వెళ్ళిన 32% ప్రజలు ఇలాగే ఉన్నారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ ఈ లిస్ట్లో అయినా ఇండియా ఉందా అంటే నో. కొంతమంది మన దేశంలో ఉన్న చిల్లరగాళ్ళు అండ్ బయట దేశంలో ఉంటూ కూడా మన ఇండియాను నోటికొచ్చినట్టుగా తిడతారు, తక్కువ చేసి మాట్లాడతారు. కానీ మన భారతీయులు ఏ విషయంలో తక్కువ కాదు. మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళిన భారతీయులు 1 వెరీ టాలెంటెడ్ పీపుల్స్, 2 వీళ్ళు విపరీతంగా హార్డ్ వర్క్ చేస్తారు. అమెరికాకు వెళ్ళిన భారతీయులు అక్కడి దేశం పైన డిపెండ్ అవ్వడం కాదు, మనం సంపాదించే డబ్బు పైన అక్కడి ప్రభుత్వం రన్ అయ్యేలా చేస్తున్నారు. అమెరికాలో అత్యధికంగా డబ్బు సంపాదించే కమ్యూనిటీ మన భారత కమ్యూనిటీ. అక్కడి మన భారతీయులు లోకల్ అమెరికన్స్ కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు. అండ్ అమెరికాలో ఉన్న టాప్ కంపెనీ సీఈఓలందరూ కూడా ఆల్మోస్ట్ మన ఇండియన్సే ఉంటారు. మన ఇండియన్స్ దగ్గర ఒక డెడ్లీ కాంబినేషన్ ఉంటుంది. 1 మనోళ్ళు ఎక్స్ట్రీమ్ టాలెంటెడ్, 2 ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్. ఈ 2 కలిస్తే వాళ్ళకు ఎదురే ఉండదు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, బ్రదర్ మన ఇండియన్స్ బయటకు వెళ్ళి విపరీతంగా కష్టపడతారు, ఎంతగానో సంపాదిస్తారు, ఆ దేశాల్ని డెవలప్ అయ్యేలాగా చేస్తారు, కానీ మన దేశంలో అలా ఎందుకు చెయ్యరు అని. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అలాగే మన దేశం 20 సంవత్సరాల ముందు ఎలా ఉందో ఇప్పుడు అలా లేదు. మనం చాలా వేగంగా ముందుకు వెళ్తున్నాం. మన టైం కూడా వస్తుంది, అప్పుడు మన భారత్ ప్రపంచాన్ని ఏలుతుంది. మొత్తంగా ట్రంప్ రిలీజ్ చేసిన ఫస్ట్ లిస్ట్లో మన ఇండియా పేరు లేదు. అండ్ ఇప్పుడు వీసాస్ బ్యాన్ చేసిన దేశాల లిస్ట్లో కూడా మన భారత్ పేరు లేదు. ఈ ట్రంప్కి మన ఇండియా పైన, మోడీ గారి పైన ఎంత హేట్ ఉన్నా అమెరికాకు మన అవసరం ఉంది. అది అమెరికా ప్రజలకు తెలుసు అండ్ ట్రంప్కి బాగా తెలుసు.
గత సంవత్సరం నుంచి ఈ షాబాజ్ షరీఫ్ గాడు అండ్ పాకిస్తాన్ మిలిటరీ లీడర్ ట్రంప్ చుట్టూ తిరుగుతూ వాడి బూటు నాకుతున్నారు. చివరికి ఇప్పుడు అదే బూటు కాలుతో ట్రంప్ వీళ్ళను తన్నాడు. నేను మీకు మొదటి నుంచే చెప్తున్నాను, ఈ ట్రంప్ ఒక పక్కా బిజినెస్ మ్యాన్. అతనికి ఫ్రెండ్షిప్, ఎనిమిటీ లాంటివి ఏవి ఉండవు. ప్రాఫిట్ ఎక్కడ కనబెడితే మనడు అక్కడ ఉంటాడు. పాకిస్తాన్తో అమెరికాకు అవసరం ఉంది. పాకిస్తాన్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అవి అమెరికాకు కావాలి. అలాగే పాకిస్తాన్ ఒక పెంపుడు జంతువు లాంటిది. అమెరికా ఏం చెప్తే అది చేస్తుంది, ఎస్పెషల్లీ పాకిస్తాన్ ఆర్మీ. ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేయమంటే వీళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేస్తారు. వాళ్ళ ఎయిర్ బేస్లను క్యాప్చర్ చేయమంటే వీళ్ళు అలాగే చేస్తారు. అలాగే ఇరాన్ దేశం గురించిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయమంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏమాత్రం సిగ్గు లేకుండా ఆ పని చేస్తారు. ఇలాంటి ఒక పెంపుడు జంతువు అమెరికాకు కావాలి, ట్రంప్కు కావాలి. అందుకే వీళ్ళను ట్రంప్ ఇన్ని రోజులు మచ్చిక చేసుకున్నాడు. కానీ ఈ ట్రంప్ తన దేశం విషయానికి వస్తే, తన దేశ సంపదను బయట వాళ్ళు దోచుకుంటున్నారు అనే విషయానికి వస్తే ఇతను ఎవరిని వదిలిపెట్టాడు. అందుకే ఇప్పుడు డైరెక్ట్గా పాకిస్తాన్ పైన, బంగ్లాదేశ్ పైన వీసా బ్యాన్ని విధించాడు. అండ్ ఈ బ్యాన్ ఎప్పటి వరకు ఉంటుందో ఎవరికి తెలియదు. దీనిపై రెస్పాండ్ అవుతూ పాకిస్తాన్ ఏమందో తెలుసా? హోప్ ఇట్ రిజ్యూమ్స్ సూన్. అంటే ట్రంప్ ఈ నిర్ణయాన్ని త్వరలో వెనక్కి తీసుకుంటారు అని ఆశిస్తున్నాము అంటున్నారు. అది ఇప్పట్లో జరిగేలా కనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళ దేశం నుంచి అమెరికాకు వెళ్ళిన 40% ప్రజలు అక్కడ అమెరికా డబ్బును దొబ్బితిని బతుకుతున్నారు. ఎటువంటి పనికొచ్చే పనులు చేయట్లేదు, ఉద్యోగాలు కూడా చేయట్లేదు. ఇది పాకిస్తాన్ ప్రజల మెంటాలిటీ. దాన్ని వెంటనే మార్చలేము. ఈ ప్రాబ్లం అంత ఈజీగా సాల్వ్ అయ్యేది కాదు. అలాంటప్పుడు ట్రంప్ ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గరు అనిపిస్తుంది. ఇక్కడ అమెరికన్ గవర్నమెంట్ అండ్ అక్కడి ప్రజలు చెప్పేది ఏమిటంటే, ప్రజెంట్ అమెరికా ఒకప్పటి అమెరికాలో లేదు. ఒకప్పుడు అమెరికా దగ్గర విపరీతమైన సంపద ఉండేది. అక్కడి ప్రజలు, ఈవెన్ సాధారణ బిలో మిడిల్ క్లాస్ ప్రజలు కూడా లగ్జరీ లైఫ్ని గడిపేవారు. వాళ్ళకు ఉద్యోగాల గురించి, ఇతర ఏ విషయాల గురించి టెన్షన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కారణంగా, మిడిల్ ఈస్ట్ నుంచి దేశంలోకి ఎంటర్ అవుతున్న ఉగ్రవాదుల కారణంగా అమెరికా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు లోకల్ అమెరికన్ ప్రజల పరిస్థితి వరస్ట్గా మారింది. అక్కడి ప్రజలకు సరిపడా ఉద్యోగాలు లేవు. అమెరికా లాంటి పవర్ఫుల్ కంట్రీలో కూడా పేదరికం వేగంగా పెరుగుతుంది. హోమ్లెస్ పీపుల్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే, ప్రజెంట్ అమెరికా టోటల్ జీడిపి వాల్యూ 31 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎకానమీ. కానీ అమెరికాకు ఉన్న అప్పెంతో తెలుసా? 31 ట్రిలియన్ డాలర్స్. అంటే వీళ్ళ జీడిపి కంటే అప్పే ఎక్కువ. ఇంకోటి, ఈ అప్పులకు అమెరికా ప్రతి సంవత్సరం కడుతున్న ఇంట్రెస్ట్ ఎంతో తెలుసా? 1 ట్రిలియన్ డాలర్స్. ఈ 1 ట్రిలియన్ డాలర్ అమెరికా మిలిటరీ బడ్జెట్కి సమానం. ఈ అమెరికా 4 సంవత్సరాల్లో కట్టే ఇంట్రెస్ట్ మన దేశ జీడిపికి సమానం. ప్రజెంట్ అమెరికా చూడడానికి ఈ విధంగా మోడర్న్గా, స్టైల్గా కనబడుతుంది. కానీ వాళ్ళ ఎకానమీ మెల్లమెల్లగా కొలాప్స్ అవుతుంది. అందుకే అక్కడి ప్రభుత్వం ఖర్చుల్ని తగ్గించే పనులు చేస్తుంది. అందుకోసమే ఇలాన్ మస్క్ డోజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని స్టార్ట్ చేశాడు. ఇది ఏం చేస్తుంది అంటే, ప్రభుత్వం ఎక్కడెక్కడ అనవసరపు ఖర్చు చేస్తుందో దాన్ని తగ్గిస్తుంది. ఈ డిపార్ట్మెంట్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఏమిటంటే, బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా అమెరికా డబ్బుని దొబ్బి తింటున్నారు అని. రీసెంట్గా సోమాలియా ప్రజలు చేస్తున్న ఒక అతిపెద్ద స్కామ్ బయటపడింది. వాళ్ళు చైల్డ్ కేర్ సెంటర్లు నడుపుతున్నాము అని ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి గత 10-15 సంవత్సరాల నుంచి మిలియన్స్ ఆఫ్ డాలర్ల స్కామ్ చేసి డబ్బును దోచుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఈ దేశాల నుంచి వచ్చిన చాలామంది ప్రజలు అమెరికాలో గవర్నమెంట్ సబ్సిడీస్ని తీసుకుంటూ బతుకుతున్నారు. దీనివల్ల అమెరికాకు ఎటువంటి ఉపయోగం లేదు. ఎవ్రీ ఇయర్ వీళ్ళు మిలియన్స్, బిలియన్స్ ఆఫ్ డాలర్లు కూర్చుని తినేస్తున్నారు. అందుకే ఇప్పుడు ట్రంప్ ఈ దేశాలకు వీసాను ఇవ్వడం కంప్లీట్గా బ్యాన్ చేశాడు. అండ్ అక్కడి గవర్నమెంట్ ఈ విధంగా డబ్బును దొబ్బి తింటున్న వాళ్ళను తిరిగి వాళ్ళ దేశాలకు డీపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ ట్రంప్ చేస్తుంది 100% కరెక్ట్. ట్రంప్కు మనకు ప్రజెంట్ రిలేషన్ ప్రాపర్గా లేకపోవచ్చు. ట్రంప్ మన ఇండియాను కావాలని టార్గెట్ చేస్తున్నాడు, అందులో డౌటే లేదు. కానీ వీడికి మన దేశం వాల్యూ తెలుసు. మన ప్రజలు ఎంత కష్టపడతారో, మన ప్రజలు ఎంత టాలెంటెడో వీడికి బాగా తెలుసు. అందుకే ఇండియాను టచ్ చేయట్లేదు. ట్రంప్ ఇతర దేశాల విషయంలో విలన్లాగా కనిపిస్తాడు. కానీ సొంత దేశం విషయానికి వస్తే ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటాడు. ఏం చేసైనా సరే అమెరికాను కాపాడాలి, అమెరికాను గ్రేడ్ చేయాలి అని చూస్తాడు. ఇలాంటి లీడరే కదా ఏ దేశానికైనా కావాల్సింది. బై ద వే, ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి.
ఇక్కడ అమెరికా అన్ని రకాల వీసాస్ని బ్యాన్ చేయలేదు, కేవలం ఇమిగ్రెంట్ వీసాస్ని మాత్రమే బ్యాన్ చేసింది. అంటే ఫ్యామిలీ బేస్డ్ వీసాస్, ఎంప్లాయ్మెంట్ బేస్డ్ వీసాస్, డైవర్సిటీ బేస్డ్ వీసాస్, రెఫ్యూజీ హ్యూమనిటేరియన్ బేస్డ్ వీసాస్ని బ్యాన్ చేసింది. టూరిస్ట్ వీసా, బిజినెస్ వీసా, స్టూడెంట్ వీసా, టెంపరరీ వర్క్ వీసా అంటే H1B లాంటి వీసాలను బ్యాన్ చేయలేదు. కానీ ఇకపై ఇలాంటి వీసాల విషయంలో కూడా రూల్స్ చాలా స్ట్రిక్ట్ కాబోతున్నాయి. ఎవరైతే అమెరికా ప్రభుత్వం పైన డిపెండ్ కారో, ఎవరైతే ఆల్రెడీ ఫైనాన్షియల్గా స్టేబుల్ బాగా సంపాదించి ఉంటారో వాళ్ళు మాత్రమే ఇకపై అమెరికాలో భయం లేకుండా ఎంటర్ కాగలరు. ఇకపై మిగతా వాళ్ళకి అమెరికాలో ఎంటర్ అవ్వడం చాలా కష్టంగా మారబోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రజెంట్ ట్రంప్ పాకిస్తాన్కి బాగా దగ్గరయ్యాడు, వాళ్ళతో బాగా క్లోజ్గా ఉంటున్నాడు. దీని అర్థం మన ఫారెన్ పాలసీ ఫెయిల్ అయింది అని కాదు. జియో పాలిటిక్స్ ప్రకారం చూస్తే ప్రెసిడెంట్ అమెరికాకు పాకిస్తాన్ అవసరం. పాకిస్తాన్ లాంటి ఒక పెంపుడు జంతువు అమెరికాకు అవసరం. పాకిస్తాన్ లీడర్లు ట్రంప్ చెప్పిన మాట వింటారు, అతని కోసం ఏదైనా చేస్తారు. కానీ మన ఇండియా ట్రంప్కే కాదు, ఎవడికి లొంగదు. మనం ఎవడిపైన డిపెండ్ అయ్యి లేము. ఒక దేశంతో మనం రిలేషన్ పెట్టుకుంటే ఈక్వల్ లెవెల్లో పెట్టుకుంటాం. మన మినిస్టర్లు అమెరికా, చైనా, యూరప్ లాంటి పవర్ఫుల్ దేశాల మినిస్టర్లతో ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టి బిజినెస్ డీల్స్ అండ్ అగ్రిమెంట్స్ మాట్లాడతారు. వాళ్ళతో మనం చేసే అగ్రిమెంట్స్ ఆర్ బిజినెస్లు మనకు ఈక్వల్ బెనిఫిట్స్ ఇస్తేనే మనం వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటాం, లేదా వాళ్ళు ఎంత అరిచినా పట్టించుకోము. ప్రజెంట్ ట్రంప్తో మనకు ఇదే గొడవ నడుస్తుంది. ట్రంప్ ఏమో మన అగ్రికల్చర్ మార్కెట్ యాక్సెస్ మొత్తం అడుగుతున్నాడు. మోడీ గారు దానికి క్లియర్గా నో చెప్తున్నారు. అండ్ మన ఇండియా పాకిస్తాన్ లాగా ట్రంప్ కళ్ళ దగ్గరికి ఎందుకు రావట్లేదు అనేది ఈ ముసలోడి ఈగో. ఎందుకంటే ట్రంప్ ముందు ఈ బాగా అభివృద్ధి చెందిన యూరప్ దేశాలు లొంగిపోయాయి, పక్కనే ఉన్న కెనడా లొంగిపోయింది, పాకిస్తాన్ అయితే పూర్తిగా సరెండర్ అయిపోయింది. కానీ ట్రంప్తో సమానంగా పోరాడుతున్న ఒకే ఒక్క దేశం మన ఇండియా. అందుకే వీడు ప్రెసిడెంట్ మన పైన 50% టారిఫ్ వేసి మనల్ని, మన ఎకానమీని నాశనం చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాడు. కానీ వీడు మనల్ని ఎంత టార్గెట్ చేస్తున్నాడో మన దేశం అంతే వేగంగా అభివృద్ధి చెందుతుంది. మీరు చూస్తూ ఉండండి, కొన్ని రోజుల తర్వాత వీడే దిగొచ్చి ఇండియాతో మాకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కావాలి, మేము ఇండియాతో కలిసి పనిచేయాలి అనుకుంటున్నాము అని చెప్తాడు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ చెప్తున్నాను, ప్రజెంట్ మన ఇండియా వెస్టర్న్ కంట్రీస్ లాగా బాగా డెవలప్ అయిన దేశం కాకపోవచ్చు, కానీ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. వెరీ సూన్ మనం కూడా ఈ దేశాల్లాగా మారుతాము, వీళ్ళకన్నా బెటర్గా ముందుకు సాగుతాము. ప్రజెంట్ ఇదే ప్రాసెస్లో మన ఇండియా ఉంది. వెరీ సూన్ ఆ రోజులు రాబోతున్నాయి. ఇది 100% నిజం. మధ్యలో ఎవరో చిల్లరగాళ్ళు మన దేశం గురించి తక్కువగా మాట్లాడితే అస్సలు పట్టించుకోకండి, వాడిని ఇగ్నోర్ చేసేయండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.